సిడ్నీలోని ప్రఖ్యాత బాండీ బీచ్ అందమైన సముద్ర తీరం, కానీ ఒకరోజు అది రక్తంతో తడిసిపోయింది. అసలు ఆ రోజు ఏం జరిగింది? ఒక పండుగ వాతావరణం ఎలా భయోత్పాతంగా మారింది? ఈరోజు విశ్లేషణలో ఆ భయంకరమైన సంఘటన గురించే మనం లోతుగా తెలుసుకోబోతున్నాం. డిసెంబర్ 14, 2025 ఈ తేదీ ఆస్ట్రేలియా చరిత్రలో ఒక మాయన మచ్చ. ఎందుకంటే దాదాపు 3 దశాబ్దాల తరువాత దేశంలో జరిగిన అత్యంత దారుణమైన సామూహిక కాల్పుల ఘటన ఇది. ఈ ఒక్క సంఘటన ఆ దేశాన్ని నిలువునా కదిలించేసింది. అసలే ఈ దాడి ఎంత వేగంగా, ఎంత క్రూరంగా జరిగిందంటే అక్కడ శాంతియుతంగా పండుగ జరుపుకుంటున్న వాళ్లని ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేశారు. అందుకే అధికారులు ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇది ఖచ్చితంగా యూదులపై జరిగిన ఒక ఉగ్రవాద దాడి అని ప్రకటించారు. అసలు ఏం జరిగిందంటే అది హన్నుక్కా పండుగ మొదటి రోజు. బాండీ బీచ్ దగ్గర చానుకా బై ది సీ అనే పేరుతో ఒక పెద్ద ఈవెంట్ జరుగుతోంది. కుటుంబాలు, పిల్లలు అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. సరిగ్గా అదే సమయానికి 2 వ్యక్తులు వచ్చి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఆనందం ఒక్కసారిగా భయంగా మారిపోయింది. సంబరాలు కాస్త ఆర్తనాదాలుగా మారాయి. ఈ ఘోరం ఆస్ట్రేలియాతో పాటు ప్రపంచ దేశాలన్నిటినీ షాక్కు గురిచేసింది. ఇక దాడి చేసిన వాళ్ళెవరో చూస్తే వాళ్ళు తండ్రి కొడుకులు సాజిద్ అక్రమ్, నవీద్ అక్రమ్. ఇక్కడ మనల్ని షాక్కు గురిచేసే విషయం ఏంటంటే ఆ తండ్రి సాజిద్ దగ్గర చట్టబద్ధంగానే 6 తుపాకులున్నాయి. అవును, 6. ఒక దశాబ్దంగా లైసెన్స్ కూడా ఉంది. కొడుక్కి లైసెన్స్ లేదు, కాని తండ్రి తుపాకులే వాడాడు. ఇంతకీ ఒక వ్యక్తికి అన్ని ఆయుధాలు పెట్టుకోవడానికి లైసెన్స్ ఎలా ఇచ్చారు? ఇంటెలిజెన్స్ ఏం చేస్తోంది? ముఖ్యంగా కొడుకు మీద 2019లోనే ఏఎస్ఐఓ విచారణ జరిపినా ఎందుకు వదిలేశారు? ఇవే ఇప్పుడు ఆస్ట్రేలియాను వేధిస్తున్న ప్రశ్నలు. సరే, ఇప్పుడు ఆ రోజు సాయంత్రం అసలేం జరిగిందో నిమిషానికి చూద్దాం. ఒక పండుగ వాతావరణం ఎలా ఒక మారణ హోమంగా మారిపోయిందో తెలుసుకుందాం. సమయం సాయంత్రం 6:47. నల్లబట్టలు వేసుకున్న 2 వ్యక్తులు ఒక ఫుట్బ్రిడ్జ్ దాటుకుని నేరుగా జనమున్న పార్కులోకి వచ్చి కాల్పులు మొదలుపెట్టారు. అంతే, క్షణాల్లో అంతా మారిపోయింది. 10ల సంఖ్యలో తూటాలు పేలాయి. జనం ప్రాణభయంతో చెల్లాచెదురయ్యారు. పోలీసులు, ఫస్ట్ రెస్పాండర్స్ వచ్చేసరికి అక్కడంతా గందరగోళం. ఎదురుకాల్పుల్లో తండ్రి చనిపోయాడు, కొడుకు తీవ్రంగా గాయపడి దొరికిపోయాడు. ఆలోచించండి, కేవలం కొద్ది నిమిషాల్లోనే అంతా జరిగిపోయింది. అయితే ఇది ఏదో ఆవేశంలో చేసిన దాడి కాదు. ఇది చాలా పక్కాగా ప్లాన్ చేసిన దాడి. ఎందుకంటే పోలీసులు ఘటనా స్థలంలో 4 పెద్ద తుపాకులను స్వాధీనం చేసుకున్నారు. అంతేకాదు, వాళ్ల ఇంట్లో మరో 2 దొరికాయి. అన్నిటికంటే భయంకరమైన విషయమేంటంటే 3 ఇంప్రొవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైజ్లు అంటే ఐఈడీలను కూడా పోలీసులు గుర్తించి నిర్వీర్యం చేశారు. దీన్ని బట్టి వాళ్ల ఉద్దేశం కేవలం కాల్పులు జరపడం కాదు, సాధ్యమైనంత ఎక్కువ విధ్వంసం సృష్టించాలని స్పష్టంగా అర్థమవుతోంది. ఇలాంటి ఘటనల్లో కేవలం సంఖ్యలే కనిపిస్తాయి, కాని ఆ సంఖ్యల వెనుక ఎన్నో కథలు, ఎంతో విషాదముంటాయి. ఈ దాడిలో మనం అమూల్యమైన ప్రాణాల్ని కోల్పోయాం. కాని అదే సమయంలో ఆ భయానక చీకట్లో కొందరు చూపిన అసాధారణ ధైర్యం గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. బాధితుల విషయానికొస్తే ఈ దాడి ఎంతటి దారుణమో అర్థమవుతుంది. చనిపోయిన 15 మందిలో 10 ఏళ్ల పాప ఉంది, 87 ఏళ్ల వృద్ధుడు, హోలోకాస్ట్ నుంచి బతికి బయటపడ్డ అలెగ్జాండర్ క్లేట్మ్యాన్ కూడా ఉన్నారు. అంటే ఒకే దాడిలో ఒక సమాజానికి చెందిన పలు తరాలవారు ప్రాణాలు కోల్పోయారు. ఈ హింస వయసుతో సంబంధం లేకుండా అందరినీ బలితీసుకుంది. అయితే ఆ గందరగోళం మధ్యలో ఒక సామాన్యుడు అసలైన హీరోగా నిలిచాడు. అతని పేరు అహమ్మద్ అల్ అహ్మద్, ఒక పండ్ల దుకాణం యజమాని. సిరియా నుంచి వలస వచ్చిన ఈ ఆస్ట్రేలియన్ పౌరుడు ప్రాణాలకు తెగించి ఒక గన్మ్యాన్ని ఎదుర్కొని అతని చేతిలోంచి ఆయుధాన్ని లాగేసుకున్నాడు. ఈ ప్రయత్నంలో అతనికి బుల్లెట్ తగిలినా వెలుకడుగు వేయలేదు. అతని ధైర్యం వల్లే చాలామంది ప్రాణాలు దక్కయ్యని అధికారులు, ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. అసలు అతనికి అంత ధైర్యం ఎక్కడి నుండి వచ్చింది? ఈ ప్రశ్నకు సమాధానం అతని తల్లి మాటల్లోనే ఉంది. ఆమె ఏమన్నారంటే, నా కొడుకు ఎప్పుడూ ధైర్యవంతుడే, ఇతరులకు సహాయం చేయడం వాడి నైజం, వాడు అంతే. సహజంగానే ఇంత పెద్ద దాడి జరిగాక దాని ప్రభావం సిడ్నీని దాటి దేశవ్యాప్తంగా, చివరికి అంతర్రాష్ట్రీయంగా కూడా ప్రకంపనలు సృష్టించింది. మరి దేశ విదేశీ నాయకులు దీనిపై ఎలా స్పందించారు? వాళ్ళ రియాక్షన్స్ ఏంటి? ఇప్పుడు చూద్దాం. ఆస్ట్రేలియా ప్రధానమంత్రి యాంథనీ అల్బనీజ్ చాలా తీవ్రంగా స్పందించారు.
ఇది ఒక దుష్ట చర్య అని, మన దేశంలోనే యూదులపై జరిగిన ఉగ్రవాద దాడి అని అన్నారు. అంటే ప్రభుత్వం దీన్ని ఒక సాధారణ కాల్పుల ఘటనగా కాకుండా దేశ విలువలపై జరిగిన దాడిగా చూసింది. మరోవైపు ఆస్ట్రేలియన్ నేషనల్ ఇమామ్స్ కౌన్సిల్ కూడా వెంటనే స్పందించింది. వాళ్లు ఈ హింసను తీవ్రంగా ఖండించారు. అంతేకాదు, ఇది ఆస్ట్రేలియన్లందరూ ఐక్యత, కరుణ, సంఘీభావంతో కలిసి నిలబడాల్సిన సమయమని, అన్ని రకాల హింసను తిరస్కరించాలని పిలుపునిచ్చారు. ఇది ద్వేషాన్ని ఐక్యతతో ఎదుర్కోవాలనే ఒక బలమైన సందేశం. అయితే అంతర్జాతీయంగా వచ్చిన స్పందనల్లో కొంత వివాదం కూడా ఉంది. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ఈ దాడిని ఖండించారు. కాని అదే సమయంలో ఆస్ట్రేలియా ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఆస్ట్రేలియా ప్రభుత్వమే ఈ యూదు వ్యతిరేక అగ్నికి ఆజ్యం పోస్తోందని ఆయన అనడం పెద్ద రాజకీయ దుమారాన్ని రేపింది. ఇక ఆస్ట్రేలియాలోని యూదు నాయకుల స్పందన ఎలా ఉందంటే, వాళ్లు తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నారు. ప్రభుత్వంపై భారీ వైఫల్యం అని ముద్ర వేశారు. ఎందుకంటే గత ఏడాది కాలంగా దేశంలో యూదులపై దాడులు పెరుగుతున్నాయని, అయినా ప్రభుత్వం తమ పౌరులను రక్షించే విధిలో పూర్తిగా విఫలమైందని వాళ్లు వాదించారు. ఈ దాడి తర్వాత సహజంగానే దాని పర్యవసానాల గురించి పెద్ద చర్చ మొదలైంది, ముఖ్యంగా తుపాకులు, భద్రత విషయంలో. ఆస్ట్రేలియా ఇప్పుడు కొన్ని చాలా కఠినమైన ప్రశ్నలను ఎదుర్కోవాల్సి వస్తోంది. అవేంటో చూద్దాం. ఈ దాడి జరగ్గానే చాలామందికి 1996 నాటి పోర్ట్ ఆర్థర్ మారణకాండ గుర్తొచ్చింది. ఎందుకంటే ఆ ఘటన తరువాతే ఆస్ట్రేలియా దేశవ్యాప్తంగా తుపాకీ చట్టాలను సమూలంగా మార్చేసింది. ప్రపంచంలోనే అత్యంత కఠినమైన గన్ లాస్ ఉన్న దేశాల్లో ఒకటిగా మారింది. మరిప్పుడు ఇన్నేళ్ల తర్వాత ఇంత పెద్ద ఘటన జరగడం, ఆ చట్టాలు బలహీనపడ్డాయా, వాటిని మళ్లీ సమీక్షించాల్సిన అవసరముందా అనే చర్చను మళ్లీ తెరపైకి తెచ్చింది. దీంతో ప్రభుత్వం వెంటనే రంగంలోకి దిగింది. తుపాకీ చట్టాల్లో కొన్ని కీలకమైన మార్పులను ప్రతిపాదించింది. అవేంటంటే, ఒక వ్యక్తి ఎన్ని తుపాకులు కలిగి ఉండొచ్చో ఒక లిమిట్ పెట్టడం, లైసెన్స్లను తరచూ రివ్యూ చేయడం, కేవలం ఆస్ట్రేలియన్ పౌరులకు మాత్రమే గన్స్ ఓన్ చేసుకునే హక్కు ఇవ్వడం, ఇంకా లైసెన్స్ ఇచ్చే ముందు క్రిమినల్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ను మరింత లోతుగా పరిశీలించడం. అంటే ఈ దాడి వల్ల బయటపడ్డ లొసుగులను మూసివేయడమే ఈ మార్పుల ముఖ్య ఉద్దేశం. ఇవన్నీ సరే, కాని అందరి మెదళ్లలో మెదులుతున్న ఒకే ఒక్క ప్రశ్న: అసలు ఈ దాడిని నివారించే అవకాశముందా? ఇక్కడే ఒక పెద్ద ఇంటెలిజెన్స్ వైఫల్యం బయటపడింది. ఎందుకంటే దాడి చేసిన కొడుకు నవీద్ అక్రమ్ 2019లోనే ఆస్ట్రేలియన్ గూఢచార సంస్థ ASIO రాడార్లో ఉన్నాడు. ఒక ఐసిస్ సెల్తో సంబంధాలున్నాయనే ఆరోపణలపై అతన్ని 6 నెలల పాటు విచారించారు. కాని చివరికి అతన్నుండి ఎలాంటి ప్రమాదం లేదని నిర్ధారించి వదిలేశారు. ఇది ఖచ్చితంగా ఒక బ్లైండ్ స్పాట్. కీలకమైన సంకేతాలను వాళ్లు మిస్ చేశారా అనే ప్రశ్న ఇప్పుడు తలెత్తుతోంది. చివరిగా ఈ బోండీ బీచ్ మారణకాండ ఆస్ట్రేలియాలో ఉన్న ఒక నమ్మకాన్ని బద్దలుకొట్టుంది. అదేమిటంటే, తాము సురక్షితంగా ఉన్నామనే భావన. ఉగ్రవాదం, తుపాకీ హింస అనేవి ఎక్కడో దూరదేశాల్లో జరిగేవి కావని, అవి తమ ఇంటి గడప వద్దకే రాగలవని ఈ ఘటన నిరూపించింది. ఇప్పుడు ఆస్ట్రేలియా ముందు ఒక పెద్ద సవాలుంది. ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన దేశాల్లో ఒకటిగా పేరున్న ఆస్ట్రేలియా ఇప్పుడు ఈ తీవ్రవాదం, తుపాకీ హింస అనే జంట ముప్పులను ఎలా ఎదుర్కొంటుంది? ఈ ప్రశ్నకు దొరికే సమాధానమే ఆ దేశ భవిష్యత్తును నిర్ణయించబోతోంది.